ఓం నమ శివాయ. కామన్ మ్యాన్ పవర్ యూట్యూబ్ ఛానల్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏంటి అంటే గత 5-6 వారాల నుంచి 5-6 వీడియోస్ నేను రాజకీయ పార్టీలు లేదు ప్రస్తుతం ఉన్న దేశ రాజకీయ పరిస్థితి వీటి మీద అనేసి నేను వీడియోలు చేస్తూ వచ్చాను. సో నాకు ఒక 2 వీడియోలు చూసిన తర్వాత కొంతమంది ఫోన్లు చేసి లేదు మెసేజ్లలో దీంట్లలో అని చెప్పని అనేసి వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే, మీరు చెప్తున్న విషయాలు అన్నీ బాగున్నాయి సార్. సో ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితే కనుక నిజంగానే మీరు అన్నట్టుగా దేశం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు. ముఖ్యంగా ప్రజలు, పేద ప్రజలు, లేదు అన్యాయం అయిపోతున్న వాళ్ళు, మంచివాళ్ళు, అమాయకులు, లేదు ధైర్యం లేని వాళ్ళు, బాధ్యతలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, దీనికి అని చెప్పని అనేసి వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది. కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి ఇంకోటి అని చెప్పనంటే, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఏ ఒక్కళ్ళు ముందుకు రారు, చెయ్యరు, చేయనియరు. సో దీనికి ఏంటి అని చెప్పనంటే, మీరు రాజకీయ పార్టీ పెట్టాలి ఇంకోటి అనేసి అనుకుంటున్నారు. సో అది బాగానే ఉంది. ఆ పార్టీ పేరు కూడా మీరు ప్రజలకి నచ్చే విధంగా, లేదు ఈజీగా గుర్తుండిపోయే విధంగా, ఈజీగా వాళ్ళ మైండ్లో కూర్చుండే విధంగా అనేసి పెట్టారంటే బాగుంటుంది ఇంకోటి అని చెప్పని అనే వర్షన్లో వాళ్ళు నాకు ఫోన్లో చెప్పిన విషయం కావచ్చు, మెసేజ్ చేసిన విషయం కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. సో దీనికి ఏంటి అంటే డబ్బుల గురించి అనేసి నేను చెప్పడం జరిగింది. కొంతమంది ఏమన్నారు అని చెప్పనంటే, సార్ డబ్బులు అంటే బ్లాక్ మనీ ఉండి పొలిటికల్ పార్టీ పెట్టడానికి బ్యాక్గ్రౌండ్ ఉండి ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి అనేది కోట్లల్లో డబ్బులు అవసరమవుతాయి. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఏంటి అంటే, మీ కాన్సెప్ట్ నచ్చి మీకు సపోర్ట్ చేయాలి అనేసి అనుకున్న వాళ్ళు ప్రజలు, మీరు పార్టీ పెట్టిన తర్వాత కానీ లేదు ఇంకా పార్టీ పెట్టబోతున్నాను, ఫండ్స్ మొబిలైజేషన్ కావాలి ఇంకోటి అనేసి అడిగారు అంటే కనుక బ్యాంక్ అకౌంట్ అది ఓపెన్ చేసి ఆ అకౌంట్కి ఒక యూపీఐ ఇది తీసుకొని లేదు స్కానర్ అనేది పెట్టేసి మీరు పంపించారు అంటే మహా అయితే ఒక 1000-2000 మ్యాక్సిమం 5000 కొంచెం కాన్సెప్ట్ నచ్చి నమ్మకం ఉండి చేసేవాళ్ళు అని చెప్పని అనేసి 5000 దాకా పంపించే అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ అని చెప్పనంటే మళ్ళీ సేమ్ ఇదే బిజినెస్ వాళ్ళు, కాంట్రాక్టర్లు వీళ్ళందరూ ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. అయ్యారు అంటే మళ్ళీ సేమ్ అదే రకంగా లంచాలు లేదు ఇంకోటి అనేది ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ రాకుండా చూసుకోండి ఇంకోటి అనే వర్షన్లో చెప్పారు నాకు. అయితే దీనికి వచ్చేసి నా ప్లానింగు నా ఇది ఏ రకంగా ఉంది అనేది ఆల్రెడీ ఇంతకుముందు అంతా కూడా చెప్పాను నేను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, దేశాన్ని ఏ పొలిటికల్ పార్టీ కానీ లేదు ఏ రాజకీయ నాయకుడు కానీ పాలించొద్దు. ప్రజలకు కావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి అన్ని అవసరాలకి, సమస్యలకి వాళ్ళే ఒక పరిష్కారం చెప్పాలి. ఆ సొల్యూషన్కి అయ్యేటువంటి డబ్బులు, ఆ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యకు అయ్యే డబ్బులు అవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఇచ్చింది అని చెప్పనంటే ప్రజలే దాని దగ్గరుండి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూడాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఒక ప్రాబ్లం ఉంది. అది లీగల్ ప్రాబ్లం కావచ్చు, లేదు సివిల్ ప్రాబ్లం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. అమాయకుల్ని ఇరికించటము, లేదు కోర్టు కేసులు వేయటము, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో, ఏమన్నా చిన్న సమస్యలు వచ్చినాయి ఇంకోటి అని చెప్పని అనేసి అన్నా కానీ ఒక కంప్లైంట్ ఇచ్చే విధానము అని చెప్పని అనేది ఇంకా మన భారతదేశంలో కరెక్ట్గా లేదు. అది ఉండటానికి ఉంది, అంత మటుకే పేపర్ మీదే ఉంది. బట్ ప్రాక్టికల్గా ఏవి కూడా జరగవు. ఎందుకోసమో అని చెప్పనంటే, కంప్లైంట్ ఇచ్చినా యూజ్ లేదు యాక్షన్ ఉండదు. లేదు అని చెప్పనంటే కనుక ధైర్యం చేసి కొద్ది గొప్ప మనం
ముఖ్యంగా డబ్బుల విషయంలో లేదు ప్రాపర్టీ విషయంలో అది స్థలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఇట్లాంటి వీటికి అనేసి మనం కోర్టు కేస్ వేసి తిరిగాము అని చెప్పనన్నా కానీ ఇన్ టైంలో జడ్జిమెంట్ వస్తుంది, న్యాయం జరుగుతుంది అని చెప్పననేటువంటి నమ్మకాలు ప్రజలకి పోయినాయి, పూర్తిగా పోయినాయి. ఎందుకోసమో అని చెప్పనంటే జడ్జి ఇళ్ళల్లో కూడా కోట్ల రూపాయల డబ్బులు దొరుకుతున్నాయి, అది ఎంక్వైరీ జరుగుతోంది, లేదు ఇంకోటి ఇంకోటి అనేది ఇవన్నీ కూడా మన న్యూస్లో చూస్తున్నవి. సో అసలు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి మనం మన సమస్యలు, ఎవరికి చెప్పుకోవాలి, చెప్పుకుంటే మనకి న్యాయం ఎట్లా జరుగుతుంది అని చెప్పని అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది మన దేశంలో. సో దీనికి ఏం చేయాలి ఏంటి అని చెప్పని అనే దాని మీద ఆలోచించాము అంటే మన దేశంలో ఒక 3 విషయాలు ప్రజలు గనక మారకపోతే, ప్రజల ఆలోచన విధానం మారకపోతే ఇంకా 3 తరాలు అంటే దగ్గర దగ్గర ఇంకా 100 సంవత్సరాలైనా కానీ బతుకులు ఇట్లాగే ఉంటాయి, ఏమాత్రం మారవు. అవేంటి అంటే రాజకీయ వ్యవస్థ ఫస్ట్ మారాలి. రాజకీయ వ్యవస్థ ద్వారా మారేవి కొన్ని ఉన్నాయి. రెండోది బ్లాక్ మనీ, లంచాలు, అది కింది నుంచి పైదాకా. 3 పేదరికం. ఈ 3 జీవితంలో మారాలి అంటే ఓట్లు వేసే ప్రజలు, ట్యాక్సులు కట్టే ప్రజల ఆలోచన విధానంలోనే మార్పు రావాలి. రాలేదు అంటే బతుకులు మారవు ఇంకా 100 సంవత్సరాలు అయినా కానీ. సో కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు దీనికి అనేసి ఎట్లా ఉంటుంది అంటే వినేవాళ్ళు ఉన్నారు అంటే ప్రజలు మీటింగ్లలో కావచ్చు, ప్రెస్ మీట్లలో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు అనేసి ప్రజలు వినేవాళ్ళు ఉన్నారు అంటే రాజకీయ నాయకులు ప్రజల్ని ఎర్రిపుష్పాలని చేసి హరికథని ఆంగ్లంలో చెప్తారు, బుర్రకథని బిత్తిరి కథలో చెప్తారు, రామాయణాన్ని రష్యన్ భాషలో చెప్తారు, రామాయణాన్ని రష్యన్ భాషలో చెప్తారు, భారతాన్ని బర్మా భాషలో చెప్తారు. సో కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి, అంటే వాళ్ళు చెప్తారు కానీ అది జనాలకు అర్థం కాదు, అది కేవలం వాళ్ళకే అర్థమవుతుంది. ఆ స్కీమ్లు స్కామ్లు ఏ రకంగా చేయాలి ఏంటి అనేసి అది నేను చెప్తోంది ముఖ్యంగా. అంటే అర్థం కాని భాష, అర్థం కాని సెక్షన్లు, అర్థం కాని ఒక స్కీమ్లు, అర్థం కాని జీవోలు, ఇంకోటి అనేసి ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏ పార్టీ, ఈ పార్టీ మంచిది, ఆ పార్టీ చెడ్డది, ఈ పార్టీ కొంచెం మంచిది, ఆ పార్టీ చాలా ఎక్కువ చెడ్డది అని చెప్పని అనేది ఏం లేదు. సో ఇక్కడ లాస్ట్ టైం నేను చెప్పాను 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు లేదు పార్టీ లీడర్లు అనేసి ఈ రకంగా మాట్లాడుకున్నారు ఇంకోటి అనేసి లాస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే ఈ ముగ్గురు కూడా మళ్ళీ 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ముగ్గురు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు, ముగ్గురు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ముగ్గురు కలిసి బాధపడుతూ ఓ దగ్గర కూర్చొని మందు తాగుతూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దాంట్లో ఒక ఓడిపోయినటువంటి రాజకీయ నాయకుడు అంటాడు, మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి చెప్తున్నాడు, రేయ్ నువ్వు బాగుపడాలి అని చెప్పనంటే గనక తెలివిగల వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయరా, నీకు తెలివి వస్తుంది, నీ బతుకు బాగుంటుంది, నీ ఫ్యామిలీ బతుకు బాగుంటుంది, మేము ఎన్ని రోజులు ఉంటాము, ఆ తర్వాత మేము పోయిన తర్వాత బాధ్యత అంతా నీదే ఉంటుంది ఇంకోటి అనేది. సరే అంటాడు. ఇది వినంగానే పక్కన ఉన్న ఇంకో రాజకీయ నాయకుడు అంటాడు, లేదు లేదు తెలివిగల వాళ్ళతోటి కాదు, బాగా డబ్బున్న వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయమని చెప్పని అనేసి అంటాడు. సో అప్పుడు డబ్బు సంపాదించాము అంటే అన్నీ మన దగ్గరికి వస్తాయి, మనం ఏదైనా కానీ చేయొచ్చు, బిజినెస్ కానీ ఇంకోటి కానీ అని చెప్పని అనే వర్షంలో ఇంకో రాజకీయ నాయకుడు అంటాడు. మూడో రాజకీయ నాయకుడు అంటాడు, లేదు మంచి వాళ్ళతో స్నేహం చేశాము అని చెప్పనంటే మన మంచితనం ఉంది అని చెప్పనంటే కనుక మనకి ప్రజలందరూ సపోర్ట్ చేస్తారు, లేదు చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ లేదు ఇంకోళ్ళు కానీ అనేసి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు ఇది అనేసి అంటాడు. సో
సో తెలియగల వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేస్తే వాడికి తెలివి రాలే, డబ్బున్న వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేస్తే డబ్బులు రాలే, మంచి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేస్తే మంచి అలవాట్లు రాలే. కానీ ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడి కొడుకు ఇంకో నాయకుడి కొడుకుతోటి లేదు ఆ పార్టీలో తిరిగినందుకు అనేసి, అంటే వీళ్ళేంటి అంటే దొంగలు, దోపిడీదారులు, క్రిమినల్స్, ఆడవాళ్ళని రేప్ చేసేవాళ్ళు, లేదు ఇంకోటి అనేది, అంటే ఈ కేటగిరీకి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు, మందు కొట్టేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు. సో ఇట్లా మనకి సొసైటీలో చాలామంది ఉన్నారు కదా, ప్యాకెట్ ఆడేవాళ్ళు వీళ్ళు అనేసి, వాళ్ళతోటి 6 నెలలు సావాసం చేశాడనమాట. 6 నెలలు ఫ్రెండ్షిప్ చేశాడట. మనకి చెప్తూ ఉంటారు కదా పెద్దలు, 6 నెలలు సావాసం చేస్తే, ఫ్రెండ్షిప్ చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారు అనేసి. సో మంచి వాళ్ళతోటి అనేసి 6 సంవత్సరాలు చేసినా కానీ మంచితనం రాలేదు, డబ్బున్న వాళ్ళతోటి 6 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ చేసినా కానీ డబ్బు రాలేదు, తెలివిగల వాళ్ళతోటి 6 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ చేసినా కానీ తెలివి రాలేదు. కానీ 6 నెలలు ఈ క్రిమినల్స్ తోటి తిరిగేటప్పటికి క్రిమినల్ యాక్టివిటీస్ అన్నీ వచ్చేసినాయి వాళ్ళకి, క్రిమినల్ తెలివి వచ్చేసింది వాళ్ళకి. సో దీని మీద ఏంటి అని చెప్పనంటే, ఈ ముగ్గురు రాజకీయ నాయకులు అనుకుంటూ ఉంటారు, సరే నువ్వు తెలివిగల్లోడి తోటి ఇది చేస్తే తెలివి రాలే, నాకు డబ్బు రాలే, వీడికి మంచితనం రాలే, ఇంకోటి రాలే, సో అందుకే ముగ్గురం కలిసి రాజకీయాలలోకి వచ్చేసాము. సో కాబట్టి మనం వచ్చిన రూట్ కరెక్టే, ఎందుకంటే మనకు ఉన్నటువంటి క్రిమినల్ బ్రెయిన్కి మనం చేసినటువంటి ఫ్రెండ్షిప్ క్రిమినల్స్ తోటి వీళ్ళతోటి చేశాం కాబట్టి అనేసి. కానీ నేను ఒకటి అనుకున్నాను, అసలు నేను పార్టీలో గెలిచాను ఎమ్మెల్యేగా, ఎంపీగా అని చెప్పనంటే నా తర్వాతే అందరూ ఉండాలి ఇది అనేసి అనుకున్నాను. బట్ అది కుదరలేదు, అనుకోకుండా ఓడిపోవటం జరిగింది ఇంకోటి అనేసి అంటాడు. అందరూ వెనక్కిపోవటము అని చెప్పనంటే ఇంకో రాజకీయ నాయకుడికి అర్థం కాదు. ఏ రకంగా అని చెప్పనంటే, ఏం మాట్లాడుతున్నావు, నేను దోమల్ని కూడా నా తర్వాతే నేను క్యూలో పెడతాను, ఎందుకంటే నేను గెలిచాను అంటే ప్రజల రక్తం పీల్చటంలో దోమల కంటే కూడా నేనే నెంబర్ 1 అయ్యి ఉండాలి, నేనే వాటికంటే ముందు ఉండాలి. దీనికి 3 రకాలటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఏది, దోమ కుట్టింది అని చెప్పనంటే డెంగ్యూ వచ్చింది, మలేరియా వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది అని చెప్పనంటే వాళ్ళు వచ్చి మళ్ళీ నాకు కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పనంటే నేను దాన్ని తగ్గించడానికి అనేసి హాస్పిటల్కి రికమెండ్ చేయాలి. సో కాబట్టి కుట్టేది నేనే, రికమెండేషన్ చేసేది నేనే, ట్రీట్మెంట్ ఇప్పించేది నేనే. సో రక్తం పీల్చటంలో దోమల కంటే కూడా నేనే ముందుండాలి అనేసి నాకు ఆలోచన ఉండింది, కళ ఉండింది, అది కాలేదు ఓడిపోయినందుకు అని చెప్పని అనేసి చెప్తాడనమాట. వాళ్ళలో వాళ్ళు మందు కొట్టి మాట్లాడుకునే మాటలు ఈ రకంగా ఉంటాయన్నమాట. సో ప్రజల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చెప్పటము ఇంకోటి అని చెప్పని అనేసి ఎప్పుడో మర్చిపోయారు. బట్ అట్లా అని చెప్పని అనేసి ఏదో చెప్పినట్టు డెంగ్యూ వచ్చిందని, టైఫాయిడ్ వచ్చిందని, మలేరియా వచ్చిందని మనం వెళ్ళి దోమ మీద కంప్లైంట్ ఇచ్చినట్టుగానే ఉంటుంది ఇదంతా వ్యవహారము. సో కాబట్టి అందరూ ఆలోచించుకోవాలి. సో ఈ వారానికి ఇది. నెక్స్ట్ వీక్ ఏంటి అని చెప్పనంటే ఒక ఇంపార్టెంట్ విషయం, ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి తెలంగాణలో కావచ్చు, ముఖ్యంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ తర్వాత, రిజల్ట్స్ తర్వాత జరుగుతున్నటువంటి ఇష్యూ కావచ్చు. సో దీనికి ఏంటి అంటే ఒక పొలిటికల్ పార్టీ టోటల్గా కొలాప్స్ అవ్వబోతోంది ఆంధ్ర, తెలంగాణలో. అది ఏ పార్టీ ఏ రకంగా కొలాప్స్ అవుతుంది ఎలక్షన్స్ లోపు అని చెప్పను అనే దాని మీద నేను మీకు నెక్స్ట్ వీక్ డీటెయిల్డ్గా అన్ని విషయాలు చెప్తాను. నేను అందరికీ తెలిసిందే, బట్ ఇంకొంచెం డీటెయిల్డ్గా అసలు రీజన్స్ ఏంటి, ఏ రకంగా కొలాప్స్ అవుతుంది ఏంటి అనేది నేను చెప్తాను. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, మంచివాళ్ళు బాగుండాలి, మంచివాళ్ళే బాగుండాలి.